జనరల్గా ఒక కోర్స్ మీరు స్టార్ట్ చేస్తారు, అంటే రికమెండ్ చేసి కెరీర్ గైడెన్స్ అయిపోయిన తర్వాత డెమో అటెండ్ అవుతారు, కోర్స్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి 50-60% కోర్స్ మీకు అర్థమైన తర్వాత ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఓకే. యా, ఇతను టెక్నికల్గా సౌండ్, అప్పుడు మనం ప్రాక్టికల్ ఎన్వైరన్మెంట్కి తీసుకెళ్తాం, ఒక కంపెనీ ఎన్వైరన్మెంట్కి. ఆ ఇంటర్న్షిప్లో కంప్లీట్గా ఒక బ్యాంకింగ్ రిలేటెడ్, ఇన్సూరెన్స్ రిలేటెడ్, మేనేజ్మెంట్ రిలేటెడ్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ డొమైన్స్, ఓకే. దాన్ని సెలెక్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ వెళ్ళి హ్యాండ్స్ ఆన్ చేస్తారు. అక్కడ 1, 2 ఇక్కడ నెంబర్ ఏముండదు, ఇక్కడ మీకు ఒకటే చేయాలండి, అది స్టూడెంట్ R&D. ఓకే. మీ ఇంట్రెస్ట్ని బట్టి జరుగుతూనే ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ ఎప్పుడైతే వీళ్ళకి అయ్యిందో విత్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్, దెన్ ఆ టైంలోనే కంపెనీస్ వస్తాయి ఓకే. టెస్ట్ కండక్ట్ చేసుకుంటాయి. యు ఆర్ ద క్యాపబుల్, ఇట్ విల్ పిక్. ఓకే. సో ఇంటర్న్షిప్ మీరు చేస్తేనే దానికి వాల్యూ. ఇంటర్న్షిప్ చేయకుండా చేసే కోర్స్కి వాల్యూ ఉండదు. ఓకే. మీరు కొంతమంది ఏమనుకుంటారంటే, అవునా సార్ నేను కోర్స్ చదివితే జాబ్ వచ్చేసిందకంటే అది మీ లక్ ఉండొచ్చు. ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సింది స్కిల్ చదివితే రాదు, చేస్తే వస్తుంది. సో అందు గురించి మ్యాక్సిమం మీరు ఇంటర్న్షిప్ రిలేటెడ్ కోర్సెస్ని ఎన్నుకోండి. అట్ ద సేమ్ టైం యూ కెన్ ట్రై టు వర్క్ ఫుల్ టైం. క్వాలిటీ థాట్ ఒక స్టూడెంట్కి ఏం చెప్తుంది, 1 గంట ఉండి వెళ్ళిపోవడం కాదు. సో 1 hour to 1.5 hour టెక్నికల్ సెషన్, 1.5 to 2 hours ప్రాక్టీస్, ఓకే. 1.5 hour అగైన్ నాన్ టెక్నికల్ సెషన్, అగైన్ ఎవ్రీ వీకెండ్ కెరీర్ గైడెన్స్, రెజ్యూమే ప్రిపరేషన్. ఇవన్నీ కూడా మీకు పెట్టింది మీకు స్టూడెంట్స్ కోసం. అంటే ఒక 3 months 4 months తర్వాత స్టూడెంట్ బయటకు వస్తే జాబ్తో బయటకు రావాలి. అవును.